పశ్చాత్తాపడలేదు. Because scripture says he did not repent of his sins. ఎందుకంటే లేఖనములు చెప్పినట్లుగా ఆయన యొక్క పాపముల విషయమై తను He పశ్చాత్తాపడలేదు. has gone to eternal judgment, eternal hellfire. నిత్య తీర్పులోనికి తద్వారా వచ్చే ఫలితము నరకములోనికి వెళ్ళినట్టుగా చెప్పబడింది. Can you turn with me to 2 Corinthians chapter 5? నాతో కలిసి 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 5 verse 10. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. For we must all appear before the judgment seat of Christ. Everyone may receive things done in his body according to that he had done, whether it be good or bad. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావలేను. God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. We thank God brother Nathaniel will use his body for God's glory. సహోదరుడు నతానీయులు గారి యొక్క జీవితాన్ని ప్రభు కొందనాలు తన శరీరం దేవుడు వాడుకొని తన మాటలు తెలియజేస్తూ